ఆదివారం వస్తే ఇక కూరగాయలు తెచ్చుడు పని నాకే పడుతుంది. ఇక కూరగాయలు తెచ్చుడు అయితే ఇక ఆలుగడ్డ ఇవన్నీ ఫ్రిడ్జ్లో పెడతాం. ఫస్ట్ ఇవన్నీ ఫ్రిడ్జ్లో పెట్టినాక ఇక మటన్ వండే ప్రోగ్రాం. మునక్కాయలు ఖరాబ్ అయినా కూడా మా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారు ఇంట్లో పిల్లలు. ఇక కట్ చేసుకున్నాడు అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక ఉల్లిగడ్డ కట్ చేసుకున్నాం, కొత్తిమీర, కొంచెం పుదీనా, తర్వాత అందులోకి ఒక టమాటా వేసుకుంటాం. టమాటా ఈ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మనం స్టవ్ వెలిగించి మటన్ వండడం ఒకటి మిగిలింది. అది వంట ఎట్లా చేస్తాం ఇంకో నెక్స్ట్ దాంట్లో చూద్దాం. స్టవ్ అయితే వెలిగించిన నెక్స్ట్ మనకు నూనె కావాలి. ఈ చెంచాతోని ఒకటి, రెండు, ఇక ఉల్లిగడ్డ అయితే మంచిగా కారం, ఉల్లిగడ్డ మంచి గాలిని. ఇప్పుడు నెక్స్ట్ మనం కడుక్కున్న మటన్ ఇందులో వేసేస్తున్నాం. ఉల్లిగడ్డ ఎంత మంచి కాలితే మంచిగా ఉంటుంది. నేనైతే ఒక చెంచా కారం వేస్తున్నా. ఒక చెంచా కొంచెం తక్కువ. నాన్ వెజ్ వండేటప్పుడు ఎప్పుడైనా కొంచెం కారం ఎక్కువ వేసుకున్నానుకో కూరలకు వాసన రాదు. ఇక ఫైనల్గా టమాటా అయితే మంచిగా ఉడికింది మటన్లకు. ఇప్పుడు కొంచెం నీళ్ళు పోసుకుందాం, ఎందుకంటే విజిల్ పెట్టాలి కదా. మనకి ఎన్ని కావాలో నీళ్ళు దాన్ని బట్టి సత్తుని పోసుకోవాలి. నేనైతే సగం చెంచా పోసి కొంచెం గ్రేవీ లేక ఇప్పుడు 7-8 విజిల్ పెడతా. విజిల్ పెట్టేసి ఫైనల్ విజిల్ అయితే పెట్టేసుకున్నా. రైట్, ఇప్పుడు ఒక 7-8 విజిల్ అయినాక ఎట్లయితే లాస్ట్ చూపిస్తా. ఫైనల్గా మటన్ అయితే విజిల్ అయిపోయింది. ఇప్పుడు ఈ మటన్ని మనం వేరే దాంట్లో తీసేసుకోవాలి, ఎందుకంటే అల్యూమినియం కదా. అట్లానే